దేవుడు ఎందుకు కావాలి మనిషికి? ఎందుకు కావాలి దేవుడు మనిషికి? వై యు నీడ్ గాడ్? వై ఎ మ్యాన్ నీడ్ గాడ్? వై ఆల్ ద మ్యాన్ కైండ్ నీడ్ గాడ్? ఎందుకు మనుషులకు దేవుడు అవసరం చెప్పండి? చెప్పరే? భాష అర్థమవుతుందా? దేవుడు ఎందుకు సార్ మనుషులకి? మనుషులకి దేవుడితో పనేంటి? మనుషులకి దేవునితో పనేంటి? వై యు నీడ్ గాడ్? సమాధానం తెలిస్తే చేతులు ఎత్తండి తెలుసని, తెలియకపోతే అలా కూర్చోండి, నేను చెప్పేసుకుని వెళ్ళిపోతా. నువ్వు ఎందుకు చర్చ్కి వస్తున్నావో నీకు తెలీదు, ఎందుకు నెత్తి మీద ముసుగేసుకున్నావో తెలీదు, ఎందుకు బైబిల్ పట్టావో తెలీదు, ఎందుకు ప్రార్థన కూడికలకు వస్తావో తెలీదు, ఎందుకు కానుక పెట్టెలో పైసలు వేస్తావో తెలీదు, ఎందుకు చర్చిలకి సభలకి చందాలు ఇస్తావో తెలీదు. యు డోంట్ నో. You don't know why you have changed your lives as a Christian. క్రైస్తవుడిగా ఎందుకు మారావురా తెలీదు. క్రైస్తవురాలుగా ఎందుకు మారిపోయావు తెలీదు. మతం మార్చుకున్నావా? కులం మార్చుకున్నావా? వాడెవడో అంటున్నట్టుగా కులాల కోసం మతాల కోసం పుచ్చుకున్నారా క్రైస్తవుడు క్రీస్తుని మీరు? ఎందుకు కావాలి సార్ మనుషుడికి దేవుడు? వై యు నీడ్ గాడ్? మీలో సగానికి పైగా చెప్పే సమాధానం ఎలాగా ఉంటుందో తెలుసా? మీరు చెప్పే సమాధానం అంటే తెలుసా? ఆరోగ్యం కావాలి సార్, ఆరోగ్యం కోసం నాకు దేవుడు కావాలి. పెళ్ళి అయిపోయింది సార్, 15 సంవత్సరాలు అవుతుంది, బిడ్డలు లేరు, సంతానం లేదు, గొడ్రాలని చుట్టూ ఉన్నవారు కుటుంబీకులందరూ కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అందుకు నాకు దేవుడు కావాలి. ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, అందుకు నాకు దేవుడు కావాలి. అప్పులు తీర్చుకోలేకపోతున్నాను, అందుకు నాకు దేవుడు కావాలి. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయి శూన్యమైపోతున్నాను, అందుకు నాకు దేవుడు కావాలి. ఐ నీడ్ గాడ్ టు ఫిల్ ఆల్ మై నీడ్స్. నా అవసరాలన్నీ తీర్చడానికి దేవుడు కావాలి. నా కోరికలు తీర్చ సిగ్గుండక్కర్లా. వీటికి కావాలా దేవుడు మీకు? You need God to fulfill all your needs, to meet all your needs. నీ కోరికల చిట్టాన్ని పూర్తి చేయటానికి, నువ్వు గుండెల్లో మనసులో పెట్టుకున్న ఆలోచనల్ని తృప్తిపరచడానికి, నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందు తెచ్చి పెట్టడానికి దేవుడు నీకు కావాలా? అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి స్టంట్లు వేస్తే, చిన్న వయసులో యంగ్ ఏజ్లో స్టంట్లు వేస్తే, ఇలాంటి వయసులో ఉన్న నేను దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నాకు స్వస్థత ఇవ్వు నాయనా, నన్ను బాగు చేయి ప్రభా, నాకు నువ్వు కావాలి ప్రభా, అందుకే నిన్ను నమ్ముకున్నానయ్యా, అందుకే బైబిల్ పట్టానయ్యా, అందుకే నీ సంఘానికి వస్తున్నాను ప్రభా, నన్ను స్వస్థపరుస్తావా ప్రభా అని దేవుణ్ణి అడిగానే అనుకో, దేవుడు నన్ను స్వస్థపరిచాడనుకో. నా వయసు 35, దేవుడు స్వస్థపరిస్తే అభినయ్ దర్శన్ అనే నన్ను ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతాను చెప్పండి మీరు? ఎన్ని సంవత్సరాలు బతుకుతా? 35 ఉన్న నేను, దేవుడు నన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా స్వస్థపరిచి ఉపశమనమునిస్తే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? ఒక 300 ఏళ్ళు బతుకుతానా? 200, 150, 100, 80 అంతే కదా? 80 కదా? 100 అంట, అది ప్రేమ అభిమానం కొద్దిలే, కానీ 80 అంతే కదా? అంటే దేవుని కోసం నేను స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం వెళ్తే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఎన్ని రోజులు ఉంటుంది నాకు? కరెక్ట్గా 45 ఏళ్ళు ఉంటుంది అంతే. 45 ఏళ్ళ తర్వాత ఏమైపోద్ది? నేను దేనికోసం దేవుని దగ్గరికి వచ్చి పోయిద్ది. అసలు ఆరోగ్యం ఉంటాను నేను ఉంటే కదా భూమి మీద, నేనే ఉండను. ఇక దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఇక అప్పుడు దేవుడు ఉంటాడా? చాలా మంది క్రైస్తవులు తప్పుదోవ పడుతున్నారు. యేసయ్య ఎందుకు కావాలి తెలీదు, దేవుడు ఎందుకు కావాలి తెలీదు. పక్కింటావిడ ఎదురింటావిడ వచ్చి, అమ్మా 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, బిడ్డలు లేరు, బిడ్డలు ఇస్తానని ఎవరో చెప్తే చర్చికి వెళ్తున్నావు, ఇప్పటికీ నీకు బిడ్డలు పుట్టడం లేదు, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు, ఉపయోగం ఏముంది? మానే అంటే ఏం చెప్తావు? అరే ఉద్యోగం కోసం చర్చికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు అవుతున్నావు, ఉద్యోగం రాలేదు, మానే దేవుని దగ్గరికి వెళ్తాం అంటే ఏం చెప్తాం?
సమాధానం లేని ప్రశ్నార్థకమైన మొహాలు అలా పెట్టేసి నిలబడిపోయి ఓటమి పాలైపోతారు అన్ని ప్రజల దగ్గర. నేను చెప్పనా, మనిషికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? ప్రతి మనుషుడు భూమి మీద మంచి కార్యాలు కొన్ని చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, బట్టలు దానం చేయటం, రోడ్ల మీద షామ్యానాలు టెంట్లు వేసి బట్టల వస్త్రధారణ, ఇవన్నీ చేస్తూ మంచి మంచి పనులు బోల్డ్ చేస్తారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇవన్నీ కూడా ఎందుకు సార్ చేస్తున్నారు ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? కాస్త పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే బీరువాలో దాచుకుంటావా, బ్యాంకులో దాచుకుంటావా? కాదు, స్వర్గానికి వెళ్ళటానికి పనికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళటానికి? స్వర్గానికి వెళ్ళటానికి. భూమి మీద ఉన్న సర్వ మానవాళికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? స్వస్థత ఇవ్వటానికి, బిడ్డల్ని ఇవ్వటానికి, అప్పులు తీర్చడానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, అంతస్తులు, స్థాయి, పేరు, హోదా, అధికారాలు ఇవి ఇవ్వటానికి కాదు సార్. దేవుడు మనిషికి ఎందుకు అవసరం అంటే స్వర్గానికి, పరమార్థానికి, మోక్షానికి, దేవుని రాజ్యానికి, పరలోకానికి నడిపించడానికి నిజమైన దేవుడు సర్వమానవాళికి అవసరం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడదాం. దట్స్ వై ద మ్యాన్కైండ్ నీడ్స్ గాడ్. మానవాళికి దేవుడు అవసరం ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి. సింపుల్, వన్ అండ్ ఓన్లీ ఆన్సర్.